ఐబొమ్మ రవిని మరో 3 రోజులు పోలీసుల కస్టడీ ఇస్తూ తీర్పు ఇచ్చింది నాంపల్లి కోర్టు. మొత్తంగా రవిపై 5 కేసులు నమోదు చేశారు పోలీసులు. ఇదివరకు 5 రోజులు విచారించారు పోలీసులు. కోర్టు ఆదేశాలతో మరో 3 రోజులు విచారించనున్నారు. రేపు చెంచల్గూడ జైలు నుంచి రవిని సిసిఎస్ స్టేషన్కు తరలించి ఎంక్వైరీ చేయనున్నారు. సినిమా పైరసీ, బెట్టింగ్ యాప్స్ నిర్వాహకులతో డీలింగ్, విదేశాల్లో ఉన్న సర్వర్లపై విచారించనున్నారు పోలీసులు. ఐబొమ్మ రవిని సైబర్ క్రైమ్ పోలీసులు మరోసారి నాంపల్లి కోర్టులో హాజరుపరిచారు. రెండో కేసులో అతనికి 14 రోజుల జ్యుడిషియల్ రిమాండ్ విధించింది నాంపల్లి కోర్టు. ఇమ్మడి రవిపై మొత్తం 5 కేసులు నమోదు చేశారు సైబర్ క్రైమ్ పోలీసులు. మిగిలిన 3 కేసులకు సంబంధించి కూడా పీటీ వారెంట్ దాఖలు చేశారు. కోర్టు అనుమతితో ఆ 3 కేసుల్లో కూడా అరెస్టును చూపారు పోలీసులు. ఐబొమ్మ రవిని కస్టడీకి ఇవ్వాలని కోర్టులో పిటిషన్ వేశారు పోలీసులు. దాఖలు చేసిన పిటిషన్పై వాదనలు జరిగాయి. విచారించిన నాంపల్లి కోర్టు ఇమ్మడి రవిని 3 రోజుల పాటు పోలీస్ కస్టడీకి అప్పగిస్తూ ఆదేశాలు జారీ చేసింది. ఇప్పటికే 5 రోజుల పాటు రవిని పోలీసులు కస్టడీకి తీసుకుని విచారించారు. ఇప్పుడు కోర్టు ఆదేశాలతో మరో 3 రోజులు రవిని ఎంక్వైరీ చేయనున్నారు సిసిఎస్ పోలీసులు. రేపు చెంచల్గూడ జైలు నుంచి ఐబొమ్మ రవిని కస్టడీలోకి తీసుకొని విచారించనున్నారు పోలీసులు.